హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. నేను ఒక బ్యాగ్ అయితే స్టిచ్ చేశానండి. స్లింగ్ బ్యాగ్ అంటారు కదా, ఆ టైప్లో నేను రౌండ్ షేప్లో ఒక బ్యాగ్ అయితే ట్రై చేశాను. ఇది నేను సెకండ్ బ్యాగ్. ఈ క్లాత్ వచ్చేసి మేము కర్టెన్స్ తీసుకున్న క్లాత్ అండి. సో అది మాకు అన్నీ లైక్ డోర్ సైజ్ ఇచ్చేసారు. సో మేము విండోస్కి సరిపడగా కట్ చేసిన క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్తో నేను ఇట్లా ఒక బ్యాగ్ అయితే ట్రై చేశాను. సో ఒకసారి నేను రిఫరెన్స్గా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో నాకు ఏది ఈజీ మెథడ్ అనేది చూసుకుని ఒక 2-3 వీడియోస్లో కలిపి నాకు అర్థమైనట్టు ఇలా కుట్టానండి. స్టిచ్ చేయడం చాలా ఈజీ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అది వేస్ట్ చేయడం ఇష్టం లేక సో ఇట్లా రకరకాల బ్యాగ్స్ అయితే ట్రై చేశాను. ఆల్రెడీ నేను ఒక బ్యాగ్ కుట్టానండి. నాకు అసలు స్టిచ్చింగ్ అంటే ఐడియా లేదు, నాకు రాదు. సో నేను మామూలుగా జస్ట్ చిరిగిపోయిన బట్టలు అట్లాంటివి ఏమన్నా అప్పుడప్పుడు ట్రై చేసి కుట్టేదాన్ని. బట్ మా మమ్మీ అయితే ఎక్స్పర్ట్ అండి టైలరింగ్లో. చాలా బాగా కుడతారు డ్రెస్సెస్ అనేవి. సో నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఫస్ట్ బ్యాగ్ కొంచెం అటు ఇటు అయ్యింది, కానీ సెకండ్ బ్యాగ్ అయితే ఇది సెకండ్ బ్యాగ్ అండి, చాలా బాగా వచ్చింది అండ్ చాలా ఈజీ కూడా. సో నేను ఇన్ డీటెయిల్గా ఒక్కొక్కటి మీకు చెప్తానండి. సో స్టార్టింగ్లో కూడా మనం చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. సో మరి ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి దీన్ని బకరం అంటారండి. ఇది మనకి నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటుంది. సో దీని కాస్ట్ అయితే తెలియదండి, ఇంట్లో ఉంది అని చెప్పి నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఇది మనకి జెంట్స్ కాలర్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఇది వేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది. నార్మల్గా ఒత్తి క్లాత్ వేసేసి కుట్టేస్తే మనకి స్టిఫ్గా నిలబడదండి. సో ఇది యూస్ చేస్తే మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది. చాలామంది మనకి నార్మల్గా రైస్ బ్యాగ్స్ అట్లాంటివి యూస్ చేస్తున్నారు. సో దానికన్నా నాకు ఇది బెటర్ అనిపించింది. లైక్ కవర్స్ అట్లాంటివి యూస్ చేసి స్టిచ్ చేస్తున్నారు బ్యాగ్స్. సో దానికన్నా నాకు ఇది బాగా ఈజీ అనిపించింది. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువేమీ ఉండదండి. ఇది మనకి మిషన్ మీద కుట్టు అనేది చాలా ఈజీగా పడుతుంది. ఆ రైస్ బ్యాగ్స్ యూస్ చేయడం వల్ల బాగా దళసరి ఎక్కువైపోయి లైనింగ్ వేస్తాం కదా, దాని మీద ఇంకా బాగా ఎక్కువ దళసరి అయిపోతుంది. నేను ఈ బ్యాగ్ వచ్చేసి రౌండ్ షేప్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కదండి. సో ఆ రౌండ్ షేప్ రావడానికి నేను ఒక ప్లేట్ని యూస్ చేస్తున్నాను. నాకు ఏ సైజు బ్యాగ్ కావాలనుకుంటున్నానో ఆ సైజు ప్లేట్ తీసుకుని, సో నేను ఆ ప్లేట్ని అయితే రౌండ్గా తీసుకుని కట్ చేసుకున్నానండి ఈ బకరం మీద. ఫస్ట్ మనం 2 రౌండ్ షేప్ కింద ఈ బకరాన్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను బయటికి ఏ పీస్ అయితే కనిపించాలనుకుంటున్నానో అది కట్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా 2 కింద ప్రతిదీ కట్ చేసుకుంటున్నాను. అండ్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఈ బకరం పెట్టి ఈ ఫ్రంట్ ఏదైతే కనిపించాలనుకుంటున్నానో అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకే అది బకరాన్ని పెట్టి అట్లా కట్ చేశానండి. అండ్ ఇంకొకటి వచ్చి సెమీ సర్కిల్ కన్నా కొంచెం పెద్దది గీసుకుంటున్నాను, కట్ చేశాను. ఇది ఎందుకంటే మనకి వెనకాల ఇంకొకటి పార్టీషన్ కింద రావడానికి. అండ్ ఇంకొక లైనింగ్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి జాకెట్ పీసు, ఇది తక్కువ క్వాలిటీది. అండ్ నేను ఇది వచ్చేసి లైనింగ్ కింద యూస్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిదానికి నేను ఇప్పుడు ఈ బ్యాగ్కి ఎక్కడెక్కడైతే యూస్ చేస్తున్నానో బయట షోకి కనిపించే క్లాత్ వెనకాల ప్రతిదానికి నేను ఇదైతే యూస్ చేస్తున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి మనకి బయటికి కనిపించేది, ఇది వచ్చేసి లోపలి దానికి మధ్యలో ఈ బకరం అనేది ఉంటుంది. సో ఆ బకరం మనం వాష్ చేసినా కూడా ఏమీ అవ్వదండి. చాలామంది ఆ బకరాన్ని ఒకటే యూస్ చేసి వేసేస్తున్నారు. సో మనము అంత మాటలు యూస్ చేస్తూ ఉంటాం కదా, హ్యాండ్స్ పెడుతూ ఉంటాం కదా, సో అప్పుడు అదైతే మాసిపోతుంది. అందుకే నేను ఈ లైనింగ్ కూడా వేస్తున్నాను. ఈ లైనింగ్ అనేది ఇలా 2 హాఫ్స్ కింద
ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనం డబల్ టైమ్స్ కట్ చేయని అవసరం లేదు. ఒక సింగిల్ టైం కట్ చేసేస్తే మనకి ఇట్లా రౌండ్ షేప్ అనేది వస్తుంది. మనకి ఈ సర్కిల్ ఎంతైతే ఉందో అంతే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మరి సగానికి ఫోల్డ్ చేసేసుకుంటే మిగిలిన క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి ఈ లైనింగ్ పీస్ మొత్తం పట్టేస్తుంది. సో కొంచెం ఆదాగా యూస్ చేసుకోండి. మొత్తం ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసి వేస్ట్ చేసేస్తే మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మనకి ఫ్రంట్ బ్యాక్కి కూడా మనం ఇది లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి పార్టీషన్కి మనకి లైనింగ్ కూడా కావాలి కదండి. సో అందుకే నాకు ఎంత అయితే కావాలో వెనకాల పార్టీషన్కి నాకు ఫ్రీగా హ్యాండ్ అనేది దూరడానికి ఈజీగా ఉంటుందో నేను అంత ఈ బక్రాన్ని ఫోల్డ్ చేసుకుని ఆ షేప్లో నేను ఈ లైనింగ్ని అండ్ ఫ్రంట్ కనిపించేది కూడా నేను సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దేనికి దానికి అన్నీ సెపరేట్ చేసుకుంటున్నానండి. ఓన్లీ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ దానికి నేను ఈ బక్రాన్ని అయితే యూస్ చేశాను. అండ్ చుట్టూరు పట్టి దానికి యూస్ చేశానండి. అండ్ నేను 2 పార్టీషన్స్ అయితే చేశాను. ఆ పార్టీషన్కి నేను ఎటువంటి బక్రాన్ని యూస్ చేయలేదు. ఫస్ట్ ఇది బక్రం అండ్ మెయిన్ ఫ్రంట్ కనిపించే క్లాత్ ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలండి. దీన్ని కూడా అండ్ వెనకాల పార్టీషన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా స్టిచ్ చేయాలంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసి అక్కడ సైడ్న కొద్దిగా గ్యాప్ ఉంచుకుని అప్పుడు తిరగేసుకుంటే మనకి చుట్టూరు ఈసులు వస్తాయి కదా, ఆ ఈసులు అనేవి రావండి. ఫస్ట్ ఈ బక్రాన్ని అండ్ మెయిన్ ఫ్రంట్ కనిపించేదాన్ని ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాను కదా. నెక్స్ట్ ఈ వెనకాల పార్టీషన్ కూడా ఇలా నేను చూపించినట్టు రివర్స్లో స్టిచ్ చేసుకుని అప్పుడు తిరిగేసుకుంటే మనకి ఆ ఈసులు అనేవి అసలు బయటికి రావండి. అండ్ మనకి ఆ ఈసులు వస్తూ ఉంటే ఆ బ్యాగ్ కొంచెం కొంచెం చిరిగిపోతుంది. కుట్ల దగ్గరికి మొత్తం ఈసులు వచ్చేసి మనకి బ్యాగ్ ఎక్కువ రోజులైతే ఉండదండి. సో ఇలా చూపించినట్టు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారా, ఇది మనం తిరగేసుకుంటే ఇది సెమీ సర్కిల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎడ్జెస్లో కూడా షార్ప్ ఎడ్జెస్లో కూడా మనం కరెక్ట్గా బయటికి తీసుకోవాలండి, లేదంటే అది కొంచెం వంకర టింకరగా ఉంటుంది. సో ఎడ్జెస్లో కూడా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుని తీసుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు ఇది ఒక సెమీ సర్కిల్లో వచ్చింది. మనం కొంచెం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల ఇలా రివర్స్ తిప్పుకుంటే అటు ఇటు కొంచెం పోతుంది. ఇప్పుడు ఈ కొంచెం కుట్టు దులుకున్నాం కదా, అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇట్లా పైన కుట్టు వేసుకుని సో అదే విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది. లేదంటే చూసారా, చివరన ఎత్తుగా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ బకరం వేసుకున్నాం కదా, దానికి ఇప్పుడు లైనింగ్ వేసుకోవాలి. ఇలా ఈ ఫ్రంట్న పెట్టి లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. మళ్ళీ ఇది కూడా సేమ్ ఇందాక ప్రాసెస్సేనండి. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్లో కొంచెం వదిలేసుకుని మళ్ళీ తిప్పుకుంటే మనకి ఇది కూడా ఈసులు రాదు. ఇది బాగా ఈసులు వచ్చే క్లాత్. సో ఇన్ని వేయడం వల్ల కొంచెం దల్సరగా కూడా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. సో ఇది స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇది కూడా ఈ పార్టీషన్ కూడా ఇలా చుట్టూరు కుట్టు అనేది వేసాను. చూసారా ఎంత నీట్గా ఉంటుందో. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇలా పైన ఇలా చుట్టూరు కుట్టేసుకుంటే చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. నేను బయట పార్టీషన్ ఒకదానికే కట్ చేశానండి. ఇప్పుడు లోపల కూడా ఒక పార్టీషన్ కోసం ఇలా లైనింగ్ క్లాత్ అండ్ పైన ఈ మెరిసే క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. సో ఇలా లోపలికి ఒక పార్టీషను, ఈ బయట ఒక పార్టీషను ఇలా వస్తుందండి మన సైడ్కి ఉండేది. ఇది వెనక సైడ్ అండి, ఇది ఫ్రంట్ సైడ్ నేనేం వేయట్లేదు. బ్యాక్ సైడ్ అండ్ లోపల పార్టీషన్కి ఇలా ఒకటి తీసుకున్నాను. నేను దీనికి జిప్స్ కూడా ఏమీ వేయట్లేదండి. కొంచెం ఫ్రీగా అంత మాటలు జిప్ ఓపెన్ చేసుకుని పెట్టుకునేటట్టు కాకుండా నార్మల్గా ఫ్రీగా ఉండేటట్టు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా బకరాన్ని అండ్ లైనింగ్ని ఇలా కుట్టాను కదా, ఇప్పుడు దీన్ని ఇట్లా తిరిగేసుకోవాలండి. దీన్ని ఇలా తిరిగేసుకుంటే ఇలా లోపల వైపు ఈసులు ఏమీ ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మనకి బ్యాగ్ అనేది చాలా రోజులు వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల.
మనం ఎడ్జెస్లో చాలా నీట్గా సర్కిల్ షేప్లో వచ్చేటట్టు జాగ్రత్తగా బాగా తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉంచాం కదా కుట్టు వేయకుండా, అది కూడా లోపలికి మడుచుకుని ఇట్లా చుట్టూరు కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు పార్టీషన్స్ చేసుకుంటున్నాం కదండి, ఒక 2 పార్టీషన్స్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ వచ్చే పార్టీషన్ అండి ఇది. అండ్ ఇలా లోపలికి సేమ్ ఇదే క్లాత్కి ఇలా లోపల సైడ్ కూడా ఇలా ఒక పార్టీషన్ అనేది చేసుకుందాం అనుకున్నాను నేను. సో దీనికి కూడా నేను జిప్ అనేది ఏం పెట్టట్లేదు. నెక్స్ట్ ఈ పార్టీషన్ కూడా కుట్టు వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టిచ్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఈ చుట్టూరు లోపల మనకి స్టిఫ్గా రావాలంటే సో దీన్ని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి ఇలా కుట్టు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. బ్యాగ్ పైకి చూడడానికి చాలా స్టిఫ్గా చాలా నీట్గా కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇది చాలామంది స్కిప్ చేసేస్తారు నార్మల్గా కుట్టుకునే వాళ్ళు. సో అందుకే నేను ఇది పర్టికులర్గా చెప్దామని ఇది కుట్టు వేయడం కూడా చూపిస్తున్నానండి నేను. ఇలా పైన కుట్టు వేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుందండి. మనం క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు మీద కుట్టు వేయడం వల్ల మనకి అస్సలు ఒక్క కుట్టు కూడా ఊడదు. సో ఇదే విధంగా మొత్తం చుట్టూరు కుట్టు వేసేసుకోవాలి. సో మొత్తం చుట్టూరు అన్నీ కుట్టు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దానికి ఇలా 2 పార్టీషన్స్ కలిపి కుట్టు అనేది వేసుకోవాలి. ఒకటి వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇంకొకటి పెట్టుకుని ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. సో ఇలా నేను కుట్టు అయితే వేసేసాను. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేదానికి నేను ఇలా పార్టీషన్స్ అనేవి చేశాను. సో ఇలా పార్టీషన్స్ వేసుకోవడం వల్ల కూడా బ్యాగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. నేను దీనికి జిప్స్ అనేవి ఏం పెట్టట్లేదు, ఓన్లీ ఒక జిప్ అయితే యూస్ చేశానండి. అది కూడా బాగా పైన ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు చుట్టూరు ఎంత ఉందో టేప్ పెట్టుకుని కొలుచుకోవాలండి. సో మనకి ఎంతైతే లోపల స్పేస్ అయితే కావాలి అనుకుంటున్నామో అది కట్ చేసుకోవడానికి అది చుట్టూరు అతుక్కోవాలి. సో మనం లెంత్ అయితే చుట్టూరు సర్కిల్ ఎంత లెంత్ ఉందో ఇలా టేప్ పెట్టి కొలుచుకోవాలండి. నాకు వచ్చేసి మొత్తం ఒక 45 ఉందండి చుట్టూతా లెంత్. మీకు ఎంత ఉందో చూసుకుని అంత లెంత్ పట్టీ టైప్లో కట్ చేసుకోవాలి మనం క్లాత్. ఈ పట్టీ లెంత్ వచ్చేసి నేను 45 పెట్టానండి. అండ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మీకు అంతకన్నా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. నేను దీనికి లైనింగ్, బకరం అండ్ ఈ క్లాత్ కూడా ఈ 3 కలిపి కట్ చేసుకున్నాను 3 ఇంచెస్. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ పైకి కనిపించే పార్ట్ అండ్ బకరం కూడా వేసుకుని ఫస్ట్ కుట్టు అనేది వేసుకున్నాను. నెక్స్ట్ లైనింగ్ పార్ట్ వేసి రివర్స్లో నేను ఎప్పుడు చెప్పేటట్టే రివర్స్లో వేసుకుని దాన్ని తిరగేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను జిప్పు ఎంత వైపు కావాలంటే అంత లెంత్ కొలుచుకుంటున్నానండి. నేను ఇప్పుడు సెమీ సర్కిల్ ఒకటి పార్టీషన్ పెట్టాను కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నేను జిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. సో నేను అంత లెంత్ అయితే కొలుచుకుని దానికి తగ్గట్టు నేను కట్ చేసుకుంటున్నానండి. సో మీకు ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా చిన్నది కావాలంటే ఇంకా చిన్నది కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు తిరగేస్తున్నానండి దీన్ని. మళ్ళీ అటు ఇటు ఇప్పుడు మళ్ళీ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం అంతా తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం జిప్ వేద్దాం అనుకున్న పార్ట్ ఉంది కదా, దాన్ని హాఫ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా మనం కత్తిరితో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే జిప్ పెట్టాలని చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఈ జిప్ అనేది వేసుకుని కుట్టు వేసుకుని ఇలా తిరగేసుకుంటే మనకి చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుందండి. ఆ జిప్ దగ్గర కూడా ఆ కార్నర్స్లో మనకి జిప్ అనేది అటు ఇటు రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్లింగ్ బ్యాగ్కి
మనకి చేతికి తగిలించుకోవడానికి పట్టీ కింద ఉంటుంది కదండి. ఇప్పుడు అదైతే మనకి ఎంత లెంత్ కావాలో మీ దగ్గర ఏమన్నా ప్రీవియస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ కొలుచుకుని చూసుకోవాలి. నేనైతే 30 పెడుతున్నానండి. సో ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఈ టేప్ ఏంటి ఇంత అందంగా ఉంది అని మాత్రం అనుకోకండి. మా బుడ్డగాడు ఇది 3వ టేపు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా పగుడుతూనే ఉంటాడు టేపు. ఇప్పుడు అది కత్తిరితో కట్ చేసేసాడండి. చాలా అల్లరి చేశాడు అసలు కుట్టనివ్వకుండా. నేను ఏదో చేసేస్తున్నాను అనుకుని. సో మనం వీడియోలోకి వస్తే ఇది వచ్చేసి ఇట్లా నేను 30 అయితే కట్ చేసుకున్నానండి. 30 ఇంచెస్ నాకు ప్రీవియస్ బ్యాగ్ నేను కొలుచుకుని, అంటే మనకి ఇది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండదు కదా, మనకి షాప్స్లో కొన్నదైతే అక్కడ ఒక రింగ్ టైప్లో ఇస్తాడు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, మనకి పెద్దగా కావాలా చిన్నగా కావాలా అనేదానికి. సో ఇప్పుడైతే మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా లెంత్ అనేది తీసుకోవాలి. ఇది రౌండ్గా కుడుతున్నాను కదా, అందుకే ఇంకొక 3 ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. మనం దాంట్లో కన్నా ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకుని మనము కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి బయటకి ఈసులు రాకుండా చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు జిప్పు వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకుని ఆ లైనింగ్ని ఇలా ఎడ్జెస్కి ఇలా కుట్టుగానే వేసుకుంటే ఈసులు రావండి అసలు. ఈ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనం జిప్పు అటు ఇటు పెట్టుకునేటప్పుడు ఆ ఈసులు అనేవి ఆ జిప్పులోకి వెళ్ళకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకుని మనకి చేతికి తగిలించుకునే ఆ హ్యాంగింగ్ ఉంటుంది కదా, అది కూడా ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇది జిప్పు పైన ఈ కార్నర్లో అండ్ ఈ కార్నర్లో కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము కొలుచుకున్న తర్వాత ఇంకొక పార్ట్ అనేది మధ్యలో కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చుట్టూతా ఆ సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ చుట్టూరు మనం కుట్టు వేసుకోవాలి. ఇలా మనం రివర్స్లో వేసుకుంటే కుట్టు అనేది అసలు ఈసులు అలాంటివి అసలు ఏమీ రావు. బేసిక్గా ఈసులు అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క క్లాత్కి ఈసులు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా కుట్టు వేసుకుని ప్రతిదానికి ఆ ఈసులు వచ్చే దగ్గర ఇలా ఈ క్లాత్ అనేది వేసుకుంటే మనకి అస్సలు రావు. ఇప్పుడు ఈ కార్నర్లో ఇలా ఈసులు వస్తూ ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఆ లైనింగ్ని ఇటు అటు కుట్టు వేసుకుని దాన్ని ఇట్లా మధ్యలోకి వేసుకుని ఇలా కుట్టుగానే వేసుకుంటే మనకి అసలు మనం ఏది స్టిచ్ చేసుకుని ఇట్లాంటి బ్యాగ్స్ లాంటివి అసలు దేనికి రావండి. నేను జిప్కి అటు ఇటు కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ అనేది వేశాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ప్రతి దుక్కున ఇలా 2 అటాచ్ చేసిన దగ్గరల్లా నేను ఇలానే లైనింగ్ క్లాత్ అనేది వేస్తున్నానండి. సో మీకు నీట్గా కనిపించడానికి ఇదే ఒక చిన్న టిప్. ఇలాంటి బ్యాగ్స్కి ఇలాంటివి వేయడం వల్ల ఎక్కువ రోజులు వస్తుంది. చూసారా, మొత్తం నేను కట్ చేసిందంతా ఇలా కుట్టు అనేది వేసేసానండి, జాయిన్ చేసేసాను. సో ఇప్పుడు మనకి బ్యాగ్లకి వెయిట్ ఎక్కువ వేసినా కూడా మనకి తగిలించుకునే దగ్గర ఊడిపోతూ ఉంటుంది కదా. సో ఇలా లైనింగ్ అట్లాంటివి వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు అనేది వస్తుంది బ్యాగ్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఇలా జాయిన్ చేసేయాలండి. ఇలా రౌండ్గా ఈ పట్టీ కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా 2 జాయిన్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా దల్సర్ ఎక్కువయ్యే కొలది కొంచెం కుట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో మనం లైనింగ్ క్లాత్ అనేది కొంచెం పల్చడిదే వేసుకోవాలి. నేను అందుకే బాగా తక్కువ రేట్ లైనింగ్ అనేది యూస్ చేశాను. మనం ఇది అంత మాటలు వాష్ చేయం కదా, సో చిరిగిపోయేటి అంత అలా ఏముండదు. నేను ఇది కొంచెం పల్చడిదే వేశాను. సో ఇప్పుడు మనకి ఇలా మధ్యలోకి మార్క్ చేసుకోవాలండి. అండ్ జిప్పికి మిడిల్ అండ్ ఈ కార్నర్కి మిడిల్ అండ్ అదే మనం తగిలించుకుంటాం కదా పైన కింద అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకు ఇట్లా మార్క్ చేసుకుంటున్నామంటే మనకి కుట్టు కరెక్ట్గా వస్తుందో లేదో అనేది తెలుస్తూ ఉంటుంది. లేదంటే అటు ఇటు అయిపోతే జిప్ అనేది కరెక్ట్గా సెంటర్లోకి రాకుండా అటు ఇటుగా ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకుంటూ
ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా లెంత్ సరిపోతుందో లేదో మరలా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా కానీ అవుతే ఈ చివరన కార్నర్లో ఒకసారి మళ్ళీ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇలా కుట్టు అనేది వేసేసానండి, ఒకటి జాయిన్ చేసేసాను. నాకు ఇది పార్టీషన్ చేసింది కొంచెం కష్టమైంది కుట్టు పడడానికి. ఇప్పుడు ఇంకొకది ఫ్రంట్ పార్ట్ కూడా అతికిచ్చేస్తున్నాను. ఇలా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు ఇలా రివర్స్లో కుట్టు వేసుకోవాలండి, మనం దాన్ని తిరగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా నేను కుట్టు అనేది తిరగేసి వేస్తున్నాను. చూసారా, ఇది మనకి బయటకి కనిపించే పార్ట్ అంతా నేను ఫస్ట్ ఇట్లా లోపలికి పెట్టేసుకుని కుట్టు అనేది వేస్తున్నానండి. ఈ తాళ్ళు కూడా బయటకు ఉండకూడదు, ఇలా కుట్టేసేటప్పుడు అన్నీ లోపలికే ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అదే విధంగా ఈ కుట్టు అనేది వేసుకోవాలి. మనకి కుట్టడం అయితే చాలా ఈజీ అండి ఇది, బట్ ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తేనే కానీ అర్థం అవ్వదు. ఇప్పుడు మనం ఫస్ట్ది కుట్టేటప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సెకండ్ది కుట్టేటప్పుడు కూడా ఒకసారి మనం మార్క్ చేసుకోవాలి. మనం ఇలా మార్క్ చేసుకుంటే ఏది పైకి ఏది కిందకి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ డిజైను, ఇప్పుడు కొన్ని డిజైన్స్ వస్తుంది కదా, మనకి ఏది పైకి ఉండాలి ఏది కిందకి ఉండాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టుకునేటప్పుడు మనం అది చూసుకోకపోతే ఉల్టా అవుతుంది. సో అందుకే మనం ఇది కుట్టేసేటప్పుడు ఏది పైకి ఉండాలో అది జిప్పు వైపుకి పెట్టుకోవాలి, ఏది కిందకు ఉండాలో అది కింద సైడ్కి పెట్టుకోవాలండి. మనకి జిప్ అనేది సెంటర్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఫస్ట్ది ఎట్లా మార్క్ చేసుకున్నామో అలా ఇప్పుడు దీన్ని కూడా ఈ సర్కిల్ షేప్ ఉంది కదండి, అది కూడా మనకి ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇట్లా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసి కుట్టడం అనేది జిప్ సెంటర్ నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలండి. అప్పుడు మనం ఒక లైన్లో వెళ్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపించినట్టు ఇలా కుట్టు అనేది వేయాలండి. ఇది కొంచెం మొత్తం అంతా దలసరిగా ఉంటుంది కాబట్టి అస్తమాను కుట్టు తెగిపోతూ ఉంటుంది, కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. ఫైనల్లీ మొత్తం మనం ఈ బ్యాగ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఎడ్జెస్లో అయితే ఇలా లైనింగ్ అనేది వేసాను. ప్రతి దానికి లైనింగ్ అనేది ఇట్లా టూ జాయిన్ చేసిన దగ్గరల్లా ఇలా లైనింగ్ అనేది వేసానండి. సో ఇలా సర్కిల్ షేప్కి అట్లాంటి లైనింగ్ ఏం అవసరం లేదు, మనం లైనింగ్కి రివర్స్ వేసి కుట్టి ఇలా తిరిగేస్తాం వల్ల ఈ ఎడ్జెస్ కూడా అసలు ఈసులు అనేవి బయటికి రావు. మెయిన్ మనం ఇలాంటి క్లాత్, ఇది ఈసులు వచ్చే క్లాత్ మూల చూసుకుంటూ ఉండాలి. నాకు ఈ కార్నర్లో అసలు కుట్టు పడలేదండి, సో నేను హ్యాండ్తో కుట్టు అనేది వేసాను. జస్ట్ ఈ ఎడ్జ్ ఒకటే నాకు కుట్టు అనేది పడలేదు. సో ప్రతి దిక్కున దారాలు ఏమన్నా ఏలాడుతున్నాయా అవన్నీ చూసుకుని అవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ తిరిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జిప్పు ఇలా మొత్తం ఓపెన్ చేసి దీన్ని ఇలా ఉల్టా తిరిగేస్తే మొత్తం మన బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇట్లాంటివి ఏమన్నా కావాలి అంటే ఈ వీడియో కానీ మీకు అర్థమవుతే నాకు తప్పకుండా కామెంట్ చేస్తే, ఇలాంటివి నాకు అసలు చాలా కొత్త. నేను అసలు ఇప్పటికొచ్చి స్టిచ్చింగ్ అనేది నేనేమి కుట్టలేదండి, జస్ట్ నాకు నచ్చినవి ఇట్లాంటివి ట్రై చేయాలి అనిపిస్తుంది. బట్ ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. అచ్చు బయట షాప్స్లో కొన్న దానిలానే ఉందండి. సో ఇట్లా తిరిగేసి ఇలా మొత్తం ఎడ్జెస్ అన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారా, చాలా బాగా వచ్చింది కుట్టు అనేది. ఇలా ప్రతిదీ చిన్నవి కూడా మనం కేర్ఫుల్గా లైక్ ఇట్లాంటి లైనింగ్ అనేది వేసుకుంటూ కుట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటివి మీకు ఏమన్నా కావాలి అంటే చెప్పండి, నేను ట్రై చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి ఇలా మధ్యలో ఇలా చేపట్టుకుని ఇలా కార్నర్స్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి సర్కిల్ షేప్లో అనేది కరెక్ట్ సర్కిల్ షేప్లో
వస్తుంది. ఈ జిప్ కూడా వేరే దేందోనండి జిప్పు, దాంది వేసేసాను దీనికి. మీకు జిప్స్ కానీ కావాలి అంటే మనకి బ్యాగ్స్ గట్రా కుడతారు కదా, చిరిగిపోయేటప్పుడు కుట్టు వేస్తారు కదా, వాళ్ళ దగ్గర మీటర్ లెక్కన జిప్స్ అనేవి అమ్ముతారండి. సో అక్కడ మనకి ఇప్పుడు దీనికి ఇది ఒక 1/2 మీటర్ ఉంటుంది కదా, 1/2 మీటర్ అడిగి మనకి ఎంత కావాలో అంత కొలుచుకుని మనం జిప్పు అడిగితే ఇస్తారు. దానికి అటు ఇటు జరుపుకునేది ఉంటుంది కదా, అది కూడా ఇస్తారండి. మనకి 2 కావాలంటే 2 ఇస్తారు, దానికి సెపరేట్ ఛార్జ్. నేను ఇక్కడ కనుక్కున్నాను, మీటర్ వచ్చేసి 80 రూపీస్ అంటండి. ఇంకా క్వాలిటీ జిప్ కావాలి అంటే 100 రూపీస్ అంట. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను. ఇది వచ్చేసి పార్టీషన్ అండి. సో ఇప్పుడు ఆ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, నేను అది 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 4, 5 అట్లా అన్నా పెట్టుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది అనిపించింది. అండ్ బ్యాక్ కూడా ఇంకొక పార్టీషన్ అనేది పెట్టుకున్నాను. సో ప్రతిసారి జిప్ తీసుకుంటా ఉంటే ఇబ్బంది అవుతుంది, అండ్ లోపల కూడా. అందుకే నేను ఒక జిప్ మాత్రమే పెట్టానండి. అస్తమాను జిప్స్ తీసుకుంటా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ మా బుడ్డగాడితో నేను బయటికి వెళ్ళినప్పుడు అస్తమాట్లు ప్రతి పార్టీషన్కి జిప్ తీయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే లోపల మొబైల్ పెట్టుకుని ఫ్రంట్ వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను. నార్మల్గా పలక షేప్లో ఉన్న బ్యాగ్స్కి పైన ఒక మూత టైప్లో ఉన్నట్టు ఉంటుంది. సో అది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి నేను అది ట్రై చేశాను. అది కూడా బాగా వచ్చింది. అది కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. సో ఒకసారి చూడండి, అది కూడా చెక్ చేయండి. బట్ అది మరీ అంత ప్రొఫెషనల్గా అయితే రాలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.